మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఉగాది పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది. ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈ ఉగాది రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కట్టిక పేదరికంలో ఉన్నవారైనా సరే కుబేరులుగా మారిపోతారు. ఉగాది రోజు అందరూ ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలు ధరించాలి. తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినాలి. ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి, మీకు సకల సంపదలు లభిస్తాయి. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాలల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన శైలిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. ఇలాంటి ఆవు ఉగాది రోజు కనిపిస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్లి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో
ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. ఈరోజు ఇంటి దగ్గర కానీ లేదా రోడ్డు మీద కానీ లేదా ఆలయాల దగ్గర కానీ మీకు ఆవు కనిపిస్తే ఆ ఆవును పూజించండి. ఉగాది రోజు ఆవును పూజించిన వారికి నరక బాధలు తప్పుతాయి. కొత్త సంవత్సరంలో కలిసి వస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ ఉగాది రోజు ఆవుకు మినప్పప్పు తినిపించాలి. మినప్పప్పు తినిపించడం వలన దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. అంటే మినప్పప్పును నానబెట్టి ఆ మినప్పప్పును కడిగేసి ఆ పప్పులో బెల్లాన్ని పొడిలాగా చేసి కలిపి తినిపించాలి. ఇలా తినిపిస్తే మీ దశ తిరిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఇలా ఆవుకు మినప్పప్పును తినిపించి ఆ తర్వాత ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. లేదు మాకు భయం అనేవారు ఆవు ముందు నిలబడి ఆ ఆవుకు మీ కోరికను చెప్పుకోండి. అంతేకాదు ఉగాది రోజు ఆవుకు వివిధ పదార్థాలను పెడితే వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఈరోజు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది రోజు ఆవు కనిపిస్తే ఇలా చేసి గోమాత అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈరోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినాలి. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు
సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలను పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి, పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరమంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఉగాది ఎంతో పవిత్రమైన పండుగ, తెలుగువారి ముఖ్యమైన పండుగ. అయితే ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఉగాది పర్వదినాన గుమ్మం దగ్గర ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజు చాలామంది సాధారణంగా మామిడి ఆకులతోనే తోరణాలు కడుతూ ఉంటారు. ఈ మామిడి ఆకులతో పాటు వేప కొమ్మలను కూడా కలిపి గుమ్మానికి కడితే చాలా మంచిదని పండితులు అంటూ ఉన్నారు. ఇలా మామిడి ఆకులతో పాటు వేప ఆకులను కూడా కడితే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అంతేకాదు ఉగాది వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలోనే అనేక విష జ్వరాలు, ఆటలమ్మ ఇంకా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఈ సమయాన్నే మన ఋషులు యమద్రష్టలు అంటారు. అంటే యముడు తన కోరలు బయటపెట్టి అనేక మంది జనాన్ని నాశనం చేస్తాడని అర్థం. కనుక ఉగాది రోజు మామిడి ఆకులతో పాటు వేప కొమ్మలను కూడా కడితే సీజన్ మారటం వలన వ్యాపించే వ్యాధులు మీ ఇంటి దరి చేరవు. మామిడి వేప ఆకులతో పాటు కొన్ని పసుపు కొమ్ములను కూడా తోరణంగా కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా పసుపు కొమ్ములు కడితే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మామిడి తోరణం కడతారు కదా, ఆ తోరణంలో అంటే మామిడి ఆకుల మధ్యలో వేప ఆకుల కొమ్మలను కట్టకూడదు. మామిడి తోరణానికి 2 చివర్ల 2 వేప కొమ్మలు కట్టాలి. అంతే. మామిడి ఆకుల మధ్యలో పసుపు కొమ్ములు కట్టాలి. ఉగాది రోజు ఇలా చేస్తే నూతన సంవత్సరంలో మీకంతా మంచే జరుగుతుంది. ఈ తోరణాన్ని కూడా చక్కగా హోరా సమయంలో అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం లభిస్తుంది. మీరు రమ్మన్నా ఎలాంటి రోగాలు మీ ఇంట్లోకి రావు. సమస్యలు, కష్టాలు పోతాయి. అంతేకాదు మీ ఇంటిపై ఉన్న నరదృష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. రాబోయే కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులను నింపుతుంది. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఉగాది రోజు మామిడి వేపాకులతో తోరణం చేసి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఉగాది రోజు సంతోషంగా గడపండి. ఎవ్వరితో ఎలాంటి గొడవలు పడవద్దు. అంతా శుభమే కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఉగాది రోజు గుమ్మం దగ్గర మర్చిపోకుండా వేప ఆకులు, మామిడి ఆకులు, అలాగే పసుపు కొమ్ములు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తోరణం చేసి కట్టండి. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. లక్ష్మీదేవి ఆగమనం అనేది జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సింహద్వారం వద్ద నుండే లోపలికి వస్తుంది. ఆ సింహద్వారం అందంగా అలంకరించబడి ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఉగాది రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సింహద్వారానికి తోరణాన్ని కట్టి మంచి ఫలితాలను పొందండి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది అన్న తెలుగు మాట యుగాది అన్న సంస్కృత పద వికృతి రూపం.
బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంతో సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం వేదాలను ఆధారం చేసుకుని రాయబడిన సూర్య సిద్ధాంతం అనే ఖగోళ జ్యోతిష్య గ్రంథం. బ్రహ్మ కల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరంలో మొదటి ఋతువు వసంత ఋతువుతో మొదటి మాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు యావత్తు సృష్టిని ప్రభవింపచేస్తాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ప్రభవ అని పేరు. మరి 60వ సంవత్సరం పేరు క్షయ అంటే నాశనం అని అర్థం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం అనగా ఉగాది పచ్చడి సేవించటం, ధ్వజారోహణం అంటే పూర్ణ కుంభదానం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రత గ్రంథం నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చేయటం, కొత్త బట్టలు ధరించటం, పిండి వంటలు చేయటం పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుణ్ణి రప్పించి తమ వ్యవహారానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అన్ని పండుగలలాగానే ఉగాది పండుగ నాడు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకుంటారు. అయితే ప్రత్యేకంగా ఫలానా దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు కనుక ఈరోజు తమ తమ ఇష్ట దేవతా పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబకుసుమ భక్షణం, అశోక కలిగా ప్రాసనం అని వ్యవహరించేవారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. అంతేకాదు ఉగాది సమయానికి వాతావరణంలో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. ఇది ఆటలమ్మ, మసూచి వంటి అంటు రోగాలకు కారణం అవుతుంది. వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధులకు ఎలాంటి మందు ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధులు దరిచేరవు. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడి ఆ రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. దీనిని ఖాళీ కడుపున తింటే అమిత ప్రభావం ఉంటుంది కాబట్టి ఉగాది పండుగ నాడు వేప పచ్చడి తినకుండా మరే ఆహార పదార్థాన్ని తినవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. సంవత్సరం అంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పే మాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్ళు ఇలాంటివన్నీ కూడా మానేసి కేవలం వేప పూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించడం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి 9 రోజులు కానీ 15 రోజులు కానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా కూడా చాలామంది మర్చిపోయారు. ఉగాది పర్వదినాన శిరస్నానం చేయకుండా ఉండటం, విడిచిన లేదా చిరిగిన దుస్తులు ధరించటం వల్ల జన్మ జన్మల దరిద్రం, అనారోగ్యం పీడిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకోవటం విధాయకం. ఎక్కడికి కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చుకుని చిగుళ్ళు తొడిగి పూత పిందెలతో కలకలలాడే ఈ వసంత ఋతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి శుచి, శుభ్రత, సమయపాలన, సమయయోచత,
కార్యక్రమాలను ఆచరించటం అనే సద్గుణాలను అలవరుచుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.